ఇప్పుడు మనం 2016 టెట్ ఎగ్జామ్లో మార్నింగ్ సెషన్లో వచ్చిన కొన్ని బిట్స్ చూద్దాం. ఏమడిగినంటే ఒకటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి అడిగాడు. ఏమని మై ఫ్యామిలీ హాస్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years అన్నాడు. ఒకసారి మోడల్ ఇప్పుడు చూసుకుంది అంటే ఇందులో ఏమన్నా అంటే బీన్ అనేదాన్ని ఐడెంటిఫై చేయమన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆక్సిలరీ వర్బ్ అన్నాడు. నేను చెప్పిన వర్బ్లు డివైడ్ చేసి చెప్పినాం. మెయిన్ వర్బ్స్, మోడల్ వర్బ్స్లో డివైడ్ చేసుకుని చెప్పిన ఆక్సిలరీ వర్బ్స్. అందులో డూ ఫామ్, హ్యావ్ ఫామ్, బీ ఫామ్. మోడల్ అయితే మనకు విల్, విల్ వుడ్, షెల్ షుడ్ ఇవి ఉంటాయని చెప్పిన. సో బీన్ అనేది ఆక్సిలరీ వర్బ్ ఇక్కడ. ఓకే, ఆ బిట్ ఒకటి అడిగిండు. అదే సంవత్సరం ఇంకోటి ఏమన్నా అడిగినంటే అదే సంవత్సరం షల్ ఐ వెయిట్ టిల్ యూ కమ్, నేను వెయిట్ చేయను నువ్వు వచ్చే వరకు. సో ఇది మరి ఏమన్నానంటే బ్రాకెట్లో ఆర్డరా, ఆఫరా, రిక్వెస్ట్, కమాండ్ అని అడిగిండు. షల్ ఐ వెయిట్ టిల్ యూ కమ్ అన్నాడు, అంటే నువ్వు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తా. ఆఫర్ ఇచ్చండి ఇక్కడ, ఇది ఆఫర్ అంట. దీన్ని ఇది రిక్వెస్ట్ కాదు. రిక్వెస్ట్ మనకు ప్లీజ్ అన్నా, కుడ్ యూ ప్లీజ్ అన్నా, కెన్ యూ అన్నా కనబడాలి. లేదు, ఆర్డరా కాదు, కమాండా కాదు. సో ఇది ఒక బిట్ అడిగిండు. ఇంకో బిట్ అడిగినంటే ఐ వెంట్ టు ద స్టేషన్ టు సే గుడ్ బై టు మై గ్రాండ్ మదర్ అన్నాడు. గుడ్ బై కింద అండర్లేసిండు. మరి గుడ్ బై అనేది సూటబుల్ ప్రెజర్ వర్బ్ను అండర్లైన్ చేయమని చెప్పిండు. సో ఇది మనకు ట్రిప్ టు అండమాన్ అనే లెసన్లో ఉంటుంది మనకు. ఇది మన 7th క్లాస్ పిల్లలకు. అందులో ఫస్ట్ ప్యాసేజ్లో ఉంటుంది సిఎఫ్ ఆర్ సెండ్ ఆఫ్. ఓకే, సో గుడ్ బై అన్న, సెండ్ ఆఫ్ అన్న, అసలు సిఎఫ్ అన్న ఒకటే. అదొకటి గుర్తుంచుకోండి. అదొకటి అడిగిన బిట్టు. ఇంకోటి ఏంటంటే హెచ్ ప్రొనౌన్స్డ్ వర్డ్ అడిగాడు. ఏమేమి ఇచ్చిండు అక్కడ? హానర్, ఆనెస్ట్ అండ్ హానరబుల్ అడిగిండు, ప్లస్ హౌల్ అడిగిండు. సో హెచ్ఓడ్ యువర్ అడిగిండు. అక్కడ హెచ్ కంపల్సరీ సైలెంట్, వెరీ ఇంపార్టెంట్ బిట్. ఈ మూడిట్లకి వస్తుంది. హెచ్ సైలెంట్ అవర్. నెక్స్ట్ ఆనెస్ట్, హెచ్ఓఎన్ఈఎస్టీ ఆనెస్ట్ అడిగిండు, హెచ్ సైలెంట్ ఇక్కడ. హానరబుల్ ప్రిన్సిపల్, హానరబుల్ హెడ్ మాస్టర్ అంటాం కదా, ఇక్కడ ఈడ కూడా హెచ్ సైలెంట్, హానరబుల్ అనాలి. హెచ్ఓడబ్ల్యూఎల్ అనేది ఇక్కడ పూర్తిగా హౌ తోటి ప్రొనౌన్స్ అవుతుంది. ఓకే, ఇది ఒక బిట్ అడిగిండు. ఇంకో బిట్ అడిగిందంటే ఇందులో ప్లూరల్ గాంధీ అడిగిన ఒకటి ఏముంది? బిఓఎస్ బాయ్స్, జిఆర్ఎస్ గర్ల్స్, ఆర్ఓఎస్ఎస్ రోజెస్ అండ్ బిఓవై అఫస్టఫిక్ అమ్మ ఎస్ అడిగిండు. సో బిఓఐ అఫస్టఫిక్ అమ్మ ఎస్ పెడితే అది ప్లూరల్ కాదు, అది కాంట్రాక్టెడ్ ఫామ్లో ఉంటుంది అన్నట్టు. సో బిఓవై అఫస్టఫిక్ అమ్మ ఎస్ అనేది ఇక్కడ రైట్, మిగతా అన్ని ప్లూరల్సే. ఓకే రైట్. ఈ విధంగా 2016 తెలంగాణ టెట్ ఎగ్జామ్లో ఒక మార్నింగ్ సెషన్ పేపర్లో ఈ బిట్లు అడగడం జరిగింది. రేపు మరొక మోడల్ పేపర్లో ఉన్న బిట్స్ చూద్దాం ఏ విధంగా అడిగినాం. ఓకే, థ్యాంక్ యూ.